నీటి మాట లోపల మనము ఈరోజు ఆత్మ ఎంత ఉంటుంది. ఆత్మ అనేది ఎప్పుడు ఉంటుంది? మనము మరణం తర్వాత ఆత్మ సైజు ఎంత అనేది ఈరోజు తెలుసుకుందాం. మనిషి మరణించాక శరీరం వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడడు, రోధిస్తూ ఉంటాడు. భార్య బిడ్డలపై ప్రేమ, తల్లిదండ్రిపై ప్రేమ, స్నేహితులపై ప్రేమ, డబ్బుపై ప్రేమ, ఇక వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆటలు, జూదము, మద్యం పైన కూడా ప్రేమ, ఇక కోరికల పైన ప్రేమ, ఒకటి నాశనం పైన కూడా ప్రేమ ఉంటుంది, ప్రాణ స్నేహితుల పైన ఒకటిని ఇలా ఇవన్నీ తీరని కోరికలు ఏవైనా ఉన్నట్టయితే మరణించిన తర్వాత కూడా శరీరాన్ని వదలలేక, మరణం తర్వాత శరీరంలో ఉండలేక రోధిస్తూ ఉంటాడట జీవుడు. ఏం చేస్తాడు? ఏడుస్తూ ఉంటాడు. కానీ యమభటులు వచ్చి యమపాశం వేసి ఈ భౌతిక శరీరంతో ఉన్న సంబంధాలను తెంపి ఆత్మను శరీరంతో వేరు చేస్తారు. అప్పుడు ఆత్మ పరిమాణం అంగుష్టం మాత్రమే, అంటే మన చేతి బొటనవేలి సైజులో ఉంటుంది. ఇప్పుడు తెలిసిందా మన ఆత్మ ఎంత ఉంటుందో? మన బొటనవేలు ఏది ఇంత ఉంటుంది, మన బొటనవేలు దానంతా ఉంటుంది అన్నమాట. శరీరం నుండి వేరుపరిచాక భౌతిక శరీరాన్ని ప్రేతం అంటాం. వేరుపడిన జీవుడిని ఆత్మ అంటారు. ఆత్మకు కాళ్ళు, చేతులు, ఆకారం ఉండదు, ఎలాంటి శక్తి ఉండదు. అలా అంగుష్టం మాత్రం ఆకారంతో 12 రోజులు ఆ ఇంటనే తిరుగుతూ ఉంటుందట. ఇష్టమైన వారితో మాట్లాడాలని చూస్తూ ఉంటుందంట. ఎవరు ఏమి మాట్లాడతారో, ఎవరేమి తిడతారో అని వింటుంది, కానీ ఎవరికి సమాధానం చెప్పడానికి సాధ్యపడదంట. 12 రోజులు కర్మ చెయ్యాలి. వాటిని ద్వాదశ కర్మలు అంటారు. పిండకర్మలు, తిలతర్పణాలు, దానాలు, ధర్మాలు, గరుడ పురాణ పారాయణం, ఇవన్నీ ఖచ్చితంగా 12 రోజులు చెయ్యాలట మిత్రమా. గరుడ పురాణంలో చెప్పిన విధంగా చెయ్యాలి. కానీ కొందరు 3 రోజులకు కలిపి ఒకరోజు చేస్తారు, కొందరు 12 రోజులవి కలిపి ఒకరోజు చేస్తారు. ఇది తప్పని గరుడ పురాణం చెబుతుంది. ద్వాదశ దిన కర్మలు సరిగా చేస్తే అంగుష్టం మాత్రం ఆత్మ సైజు ఉన్న ఆత్మనట. అంటే అంగుష్టం అంటే బొటనవేలు ఆకారంలో ఉన్నటువంటి ఆత్మ అరచేయి సైజుకి పెరుగుతుందంట. అలా మారిన ఆకారాన్ని దివ్య శరీరం అంటారట. దివ్య శరీరాన్ని తీసుకువెళ్ళి పుణ్యాల విశ్లేషణ చేస్తారట. చిన్న వెలుగులా కనిపించే యముడి ముందు, ఆ తర్వాత పాపానికి శిక్షలు అనుభవించి పుణ్యానికి పితృలోకానికి వెళ్తారట. అక్కడ కొన్ని రోజులు ఉంటారు. తర్వాత ఏ కోరిక లేకపోతే పరమాత్మలో కలిసిపోతారు. లేదా మళ్ళీ భూమి మీద మనిషిగా పుట్టడానికి ఎన్నో జన్మలెత్తుతూ ఉంటాడు. చివరగా మనిషి జన్మ తీసుకొని ఆ కోరిక తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. దాన్నే గత జన్మ వాసన అని అంటారు. ద్వాదశ కర్మలు సరిగా చేయకపోతే ఆత్మ పరిమాణం పెరగక ఆ ఆత్మని యమభటులు ఇక్కడే వదిలేస్తారట. దాన్నే పున్నామ నరకం అంటారు. అంటే ఇటు భూలోకంలో ఉండలేక అటు నరకానికో స్వర్గానికో నరకానికో పోలేక మధ్యలో అది చేస్తారు. తప్పించేవాడు పుత్రుడు అంటారు. పుత్రుడు సరిగా కర్మలు చేయకపోతే ఆత్మ పున్నామ నరకం నుండి బయటపడక ఇక్కడే బాధపడుతూ కొన్నాళ్ళు తిరుగుతూ ఉంటుందట. ఎలాంటి కొడుకును కన్నానే అని చింతిస్తుందట. అలా ఆత్మ చింతిస్తే అది పితృదోషం కింద మారి ఆ వంశాన్ని దహిస్తుందంట. వంశంలో ఒకటి చేసిన తప్పుకు వంశములో అందరికీ శిక్ష పడుతుంది. కాబట్టి ద్వాదశ కర్మలు గరుడ పురాణంలో చెప్పిన మాదిరి శాస్త్రోక్తంగా చేసుకుని మరణించిన వారిని పున్నామ నరకం నుండి తప్పించి వారిని ఊర్ధ్వలోకాలకు వెళ్ళే కర్మలు చెయ్యాలి మన బాధ్యత. అందుకే ఎవరైనా వెళ్ళిపోతే వారికి సద్గతి కలగాలని కోరుకోవడం మన విధి. అంటే వారికి ఉన్నత లోకాలు కలగాలని కోరుకోవడం అన్నమాట. ఆడైనా మగైనా మరణించిన తర్వాత ఆత్మను జీవుడు అంటారు.
ఆత్మకు ఆడాత్మ, మగాత్మ అని లింగభేదం ఉండదు. కాబట్టి జీవుడు అంటారు. ఇక్కడ శాంతిగా ఉండటం ఏంటి? ఆత్మకు కర్మలు చేస్తే ఊర్ధ్వలోకాలకు వెళుతుంది. అలా వెళ్ళాలని మనం కోరుకోవాలి. కానీ ఆత్మకు శాంతి కలగాలని అనడము అర్థము లేనిది. కాబట్టి సద్గతి ప్రాప్తిరస్తు అని మనము చెప్పాలి. ఇది మనము మరణించిన తర్వాత మన ఆత్మ సైజు ఎంత ఉంటుంది, ఎక్కడికి వెళుతుంది, ఎలా చేయాలి ఏంటనే విషయాన్ని ఈరోజు తెలుసుకున్నాము మిత్రమా.